నూతన టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి పిలుపు. కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలన్న రామ్నాథ్ కోవింద్. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకు వందనం కార్యక్రమం. మాతృమూర్తులకు విద్యార్థుల పాదాభివందనం. దేశవ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. కొల్లేరు రైతుల సమస్యలను పరిష్కరించండి. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలు. వ్యవసాయ ఆధారిత వ్యాపారంలో ప్రసిద్ది చెందిన పైనీరింగ్ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జ్యూరిచ్ లో పైనీరింగ్ వెంచర్స్ సంస్థ చైర్మన్ రోన్ పాల్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పైనీరింగ్ వెంచర్స్ సంస్థ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరగా అందుకు రోన్ పాల్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ పరస్పర సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జ్యూరిచ్ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిర్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సిస్టర్ స్టేట్ జ్యూరిచ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు సెన్సార్లు, డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రోన్ పాల్ కు వివరించారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో పూర్తిస్థాయి ప్రణాళికలతో రాష్ట్రంలో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. రైతులకు లాభాలను పెంచి పెట్టుబడి ఖర్చులను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామన్న ముఖ్యమంత్రి విభాగాల వారీగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను 1 కోటి ఎకరాలకు విస్తరించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఇప్పటికే కుప్పం, నాదెండ్లలో పైనీరింగ్ వెంచర్స్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. One minute. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరగనున్న 48వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, కళలు, విద్య, సామాజిక రంగాలకు చెందిన 3000 మందికి పైగా నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభులతో పాటు 130 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదక శక్తి అన్న అంశాన్ని ఈ సమావేశాల్లో మోదీ స్పష్టం చేయనున్నారు. ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం అనే ప్రధాన ఎజెండాతో జరుగుతుంది. 1997లో అప్పటి ప్రధాని దేవగౌడ్ అనంతరం దావోస్ సదస్సుకు హాజరవుతున్న భారత ప్రధానిగా మోదీ నిలిచారు. భారత్ స్వేచ్ఛ, వాణిజ్య దేశమని, ప్రపంచవ్యాప్త పెట్టుబడుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రపంచ దేశాలకు ప్రధాని స్పష్టం చేసే అవకాశముంది. తన పర్యటనలో ప్రధాని పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలకు విందిస్తారు. ఈ విందులో భారత్ కు చెందిన 20, విదేశీ కంపెనీలకు చెందిన 40 మంది సీఈఓలు పాల్గొంటారు. A key head of government, not just a key head of government in Switzerland this time, Prime Minister Modi represents far more than that as far as global business activity is concerned, which is why he is going to be at Davos in త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండకపోవచ్చని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ఆంగ్ల న్యూస్ ఛానల్ టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలు ఉచితాలను కోరుకుంటున్నారన్నది ఒక భ్రమ అని, వారు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే అంతర్జాతీయంగా భారతదేశం ఖ్యాతి విస్తరించిందని మోదీ చెప్పారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.
జీఎస్టీ విషయంలో మార్పులు చేర్పులకు సానుకూలంగా ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. ఏకీకృత పన్ను విధానంలోని లోపాలను సవరించి మరింత సమర్థవంతంగా అమలు చేసే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. జస్టిస్ బిహెచ్ లోయా మృతిపై సందేహాలను వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టే విచారించాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కూడా తమకు బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇకపై ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించవద్దని హైకోర్టులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 2న జరుగుతుందని తెలిపింది. జస్టిస్ లోయా మరణానికి సంబంధించి మహారాష్ట ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. అన్ని డాక్యుమెంట్లను అత్యంత శ్రద్దగా పరిశీలించవలసి ఉందని పేర్కొంది. జస్టిస్ లోయా మరణానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించాలని అన్ని పక్షాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న సమయంలో జస్టిస్ లోయా మరణించిన విషయం తెలిసిందే. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో దళితవాడల్లో పర్యటిస్తామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డులు ఇప్పటికే కుటుంబాల సంఖ్య కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువైంది అనేది దళిత తేజం తెలుగుదేశం అనే కాన్సెప్ట్ మీద దళితులకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించడం, దాంతోపాటు ప్రభుత్వంలో వాటిని కూడా అనుసంధానం చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీన పవిత్ర సంగమం దగ్గర 1,00,000 మంది దళితులతో ఒక దళిత మహాసభ ఏర్పాటు చేసి, తెలుగుదేశం దళిత మహాసభ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాం క్లోజ్ చేయాలనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విషయం. మీ అందరూ తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా ముందడుగున ఒక పథకాన్ని పెట్టి కృష్ణా జిల్లాలో భూములు లేని దళితులు కానీ వాళ్ళని పాడి పరిశ్రమ వైపు ఏ విధంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తెలుసు. ఆ కాన్సెప్ట్తోనే చంద్రన్న ముందడుగు దళిత తేజం తెలుగుదేశం అనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాం. దాంతోపాటుగా అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆచరణ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని దళిత పిల్లలను కూడా విద్యావంతులను విదేశాల్లో విద్యావంతులు చేస్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దాంతోపాటు దళితులు తెలుగుదేశం పార్టీ మాది అయిన ఓనర్షిప్ తీసుకునే విధంగా ఈ ప్రోగ్రాం ఉండాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. పురాతన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మకు వందనం కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. తల్లిదండ్రుల పట్ల గౌరవ భావాన్ని విద్యార్థి దశ నుంచే పెంపొందించాలనే సంకల్పంతో వసంత పంచమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పాఠశాలల్లో ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మకు వందనం పేరిట మాతృమూర్తులకు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1,25,00,000 రూపాయల నిధులను విడుదల చేసింది. ఎందుకంటే సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తన పిల్లల పట్ల ఏ విధంగా ఉంటుంది, పిల్లలు వాళ్ళ తల్లుల పట్ల ఏ విధంగా ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. అది పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఆ ప్రేమ అనేది ఒక అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు తొలుత రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల చేత అమ్మను గౌరవించడంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో తల్లి స్థానానికి మించిన స్థానం మరొకటి లేదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆ బిడ్డకి అనారోగ్యం వస్తే తల్లి పడేటటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. అటువంటి అమ్మ రుణం తీర్చుకోగలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉండడు. మనం ఎవరికి రుణం తీర్చుకోలేమో వారికి మనం చెయ్యగలిగినది ఒక్కటే, 2 చేతులు ఎత్తి అమ్మకి నమస్కారం చేస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరిలో మంచి సంస్కృతి ఏర్పడాలి అని ఇంత గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. కర్నూలులో జరిగిన అమ్మకు వందనం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మను పూజించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ప్రతి పాఠశాలలో అమ్మకు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరికి తొలి గురువు అమ్మ అని తల్లిదండ్రులను పూజించి వారిని గౌరవించాలని ఆయన అన్నారు. సరస్వతి పదం భూమి పెట్టుకొని ఆ సరస్వతి పదం మీద పెట్టిన పుస్తకాలు తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్తాం. ఇది మర్చిపోకుండా మీరు ప్రతి అమ్మ ఉన్న రోజు ఇది తప్పనిసరిగా మీరు అందరూ చేయాలని చెప్పి నేను పిల్లలకు కూడా చెప్తా ఉన్నాను.
దయచేసి మీరు మాత్రం ఇది మర్చిపోదు. చాలా మంచి కార్యక్రమం. పిల్లలు తల్లి పట్ల గౌరవం పెంపొందించుకుంటే ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవుతుందని మాత్రమే. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచేస్తూ తల్లిదండ్రుల పట్ల గౌరవ భావాలు పెంపొందించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 536 పాఠశాలల్లో అమ్మకు వందనం పేరిట విద్యార్థులు వారి మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమ్మకు వందనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 38 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎందుకంటే మరి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మనము చివరికి చనిపోయేంత వరకు కూడా మన గురించి నిత్యం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక తల్లి మాత్రమే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తను ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, తనను కొడుకు కూతురు చూడకపోయినా కూడా, తనను వెలివేసినా పట్టించుకోకపోయినా కూడా నిరంతరము బిడ్డల మీద ఆసక్తి చూపించే ఒక ప్రాణి ఎవరైనా ఉన్నారంటే ఈ విశ్వంలో అది ఒక తల్లి మాత్రమే. సో ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సంస్కృతిలో భాగం తల్లి అనే పదానికి అంటే ప్రత్యక్ష దైవం, అంటే దైవం ఉన్నాడో లేదో తెలియదు, మనందరం నమ్ముతాం దైవం ఉన్నాడు, దేవుడు ఉన్నాడని గుడికి వెళ్తాము, మొక్కుతుంటాము, కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ మన ఎదురుగా కనపడే ప్రత్యక్ష దైవమే తల్లి. గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ తరహా మేళాలు రైతులకు బాసటగా నిలుస్తాయన్నారు. ప్రతి జిల్లాలో క్రమం తప్పకుండా ఇలాంటి మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 లక్షల భూసార పరిరక్షణ కార్డులను అందించామన్నారు. అవసరమైన సూక్ష్మ పోషకాలను 100% అందిస్తూ రైతు సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందని ఆయన వివరించారు. మొదటి 6 మాసాల్లో దేశంలో జీఎస్డీపీ గ్రోత్ లో 2.5% ఉంటే మనం 25.6%, 25.6% వెళ్లే పరిస్థితి మనం వచ్చాం. అనేక విషయాల్లో మనం హార్టికల్చర్లో అనేక పండ్లు ఉత్పత్తిలో దేశంలో మొదటి 2 స్థానాల్లో మనం ఉంటున్నాం. అదేవిధంగా మిల్క్ ప్రోడక్ట్లో మనం ముందుంటున్నాం. డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనం దేశం మొదటి 2 స్థానాల్లో పోటీ పడుతున్నాం. ఇంత పెద్ద గ్రోత్ రేట్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 68వ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం శ్రీకాళహస్తి శివారు పానగల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమాల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తూర్ క్రాస్, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ, రెడ్డిగుంట బడవ వరకు కొనసాగింది. పాదయాత్రలో భాగంగా జగన్ పల్లమాలలో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ తాము అధికారంలోనికి వస్తే దళితులకు భూమి పంపిణీ చేయడమే కాక ఉచితంగా బోర్లు వేయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ భూమిలో వాళ్ళు బోర్లు వేసుకోవాలి. ఆ బోర్లేమో పనిచేయవు. ఆ బోర్లు వేసినా నీళ్లు పడవు. బోర్ వేయాలి అంటే ₹1,00,000, ₹1,00,000, ₹2,00,000 దాటుతా ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, భూములు ఇవ్వడమే కాదు, ఈ పేద వర్గాలకు అందరికీ కూడా చెప్తారు, భూములు ఇవ్వడమే కాదు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అప్పుడే పేదవాడు అనేవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు, కాస్తో కూస్తో సంపాదించుకోగలుగుతాడు, కాస్తో కూస్తో తన కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు. ఆ పరిస్థితి రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య తెలిపారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సాధించే దిశగా తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసేలా గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలతో మమేకమైపోయి సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రజలందరికీ దగ్గర ప్రజా సంక్షేమమే ధ్యేయంగా
పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీకి విస్తారకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని కూడాను వాళ్ళు దర్శించి ప్రజలకి కరపత్రాల ద్వారా భారతీయ జనతా పార్టీ పథకాల్ని అందజేసి వాళ్ళకి విషయాలు చెప్పి భారతీయ జనతా పార్టీ లాంటి ఉదాత్తమైన ఉన్నతమైన ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ లేదు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. 2008 గుజరాత్ బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి సిమీ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాది అబ్దుల్ సుభాష్ ఖురేషీని ఢిల్లీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్లు జరిగినప్పటి నుంచి ఖురేషీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 10 ఏళ్ల అనంతరం అతను పోలీసులకు పట్టుబడ్డాడు. ఖురేషీ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా గాలిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు ఉగ్రవాద దాడులతో పాటు 2006లో ముంబై లోకల్ రైలు బాంబు పేలుళ్ల కేసులో ఖురేషీ నిందితుడని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహ్ మీడియాకు తెలిపారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్ ఇంజనీరింగ్ పై విద్యార్థులు దృష్టి సారించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఈ రోజు వడోదరలోని మహారాజా నయ్యాజీరావు విశ్వవిద్యాలయం వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కోవింద్ మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞాన సముపార్జనకు ఆకాశమే హద్దుగా నిర్దేశించుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పు రావాలన్నారు. హిందువులు పసుపు రంగు పూలతో దేవాలయాలను, ఇళ్లను అలంకరించి నదీ స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మనలో జ్ఞాన వికాసాన్ని కలిగించే సరస్వతి అమ్మవారు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు అందిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పవిత్రత, నైతికత, సేవాభావంతో కొనసాగితేనే మానవ జన్మ సార్థకత అవుతుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. గుజరాత్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి గోండాల్ జిల్లాలోని స్వామి నారాయణ్ సంస్థాన్కు చెందిన అక్షర్ధేరి సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ స్వామి నారాయణ్ సంస్థలు దేశవ్యాప్తంగా విద్య, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాయన్నారు. 7 పైసలుగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 40వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలనుకునేవారు www.mygov.in వెబ్సైట్ ద్వారా పంపవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ ద్వారా కూడా పంపవచ్చు. తమ స్వర సందేశాలు పంపాలనుకునేవారు హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో 18001178000 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఎల్లుండి సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే 1922 అనే నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా పంపవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానల్లో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.